రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రామకృష్ణ నగర్లో స్థానిక సమస్యలను తెలుసుకోవటం కోసం పర్యటించటం జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి స్థానికంగా వచ్చిన సమస్యలను ఉద్దేశించి మాట్లాడుతూ, కడప నగరంలోని రామకృష్ణ నగర్ నిర్మించి 20 సంవత్సరాలు అయిపోయినా కూడా మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమైనారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా మేయర్ వార్డులో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. మేయర్ దీన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మేయర్ వార్డులోనే రోడ్లు లేవు, మేయర్ వార్డులోనే కాలువలు లేవు, మేయర్ వార్డులోనే సకల సమస్యలకు నిలయంగా ఉంది ఈ డివిజన్. ఏకగ్రీవంగా గెలిపించిన పాపానికి రామకృష్ణ నగర్ ప్రజలకు ఇచ్చే బహుమతి ఇదే అని చెప్పి అడుగుతా ఉన్నాం. 62 రోడ్లలో 12 రోడ్లు మాత్రమే వేశారు. ఇంకా 50 రోడ్లు ఈరోజు వస్తే నీళ్లు నిలబడిపోతున్న పరిస్థితి ఉంది. దోమలు, పాములు, పురుగులతో సవాసం చేస్తున్నారు రామకృష్ణ నగర్ వాసులు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో అయినా దీనికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందుకని తక్షణమే ఈ రామకృష్ణ నగర్లో కనీసం ఒక 10-12 రోడ్లైనా తక్షణం వేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాలువలు నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఆక్రమణలకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీటన్నింటిపైన కమిషనర్ని అట్లాగే ఎమ్మెల్యేకి కలిసి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తారు.